త్వరగా రామ్మా. ఆ అబ్బాయి బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ రెండు. ఈమె మొన్ననే బాప్తీసం తీసుకుంది మమ్మీ. చెప్పు 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 చెప్పు. అందరికి వందనాలు. మీకు అందరం కలుసుకోవడానికి నాకు ఎంతో దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇక్కడికి వచ్చిన దాన్ని కాదనుకుంటున్నాను నేను. ఇది మా అబ్బాయికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి మీతో అందరితో పంచుకొని ఇట్లా మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ఇంకా నేను రుణపడి ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. మా అబ్బాయికి గుండెల్లో గడ్డ ఒకటి ఉంది, బోన్ క్యాన్సర్ ఒకటి అన్నారు, బ్లడ్ క్యాన్సర్ అన్నారు. మా అబ్బాయిని అన్ని సార్లు చూపించినాక మా అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోమన్నారు. గుంటూరు ఒకసారి తీసుకెళ్తే బ్లడ్ లేదు, ఏ టైంలో చనిపోతాడో కూడా తెలియదు అన్నారు. ఇంక ఇన్నిటికి మూడు వచ్చి ఉండి ఈ పిల్లోడికి. దాంట్లో రక్త కణాలు తక్కువగా ఉండి బ్లడ్ అసలు లేదు ఒంట్లో, తీసుకొని వెళ్ళిపోయింది. మాకైతే సంబంధం లేదు, మళ్ళీ ఏమన్నా ఇద్దామో అని అన్నారు. నేను అప్పుడు అనుకున్నాను, నాకు ఏ దేవుడు నాకు సాయి పడలేదు. నేనైతే మామూలు దేవుళ్ళని అయితే అమ్మవారు నమ్ముకున్నాను. నేను నమ్ముకున్నాక నా అమ్మవారు నాకేం సాయం చేయలేదని నేను ఆడ మొత్తుకున్నాను హాస్పిటల్లోన. తర్వాత మా అక్కాయి మా బావోళ్ళు వాళ్ళందరూ వచ్చారు. వచ్చినాక మా అక్కయ్య వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఆయన వచ్చి మంచం మీద పండుకుంటే మా అబ్బాయికి ప్రార్థన చేసి ఈ బైబిల్ మా అబ్బాయి చేతికి ఇచ్చారు. మా అబ్బాయి చేతికి ఇచ్చినాక తర్వాత నేను ఇంకా అక్కడికి వెళ్ళినాక తర్వాత ఇక్కడ అవకాశం లేదు, తీసుకొని వెళ్ళిపోయింది. ఒకదానికైతే ట్రీట్మెంట్ ఉంది, రెండింటికైతే లేదన్నారు. లేదన్నాక ఇంకా తర్వాత మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ చేతులు ఎత్తేసినాక ఎవరి కాళ్ళకే బయటకు వచ్చి కూర్చున్నారు మా వాళ్ళు అందరూ. ఇంకా నాకైతే ఏం చెప్పలేదు. చెప్పపోతే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. నీకైతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా అని మా అక్కయ్య నాకు అంత ధైర్యం ఇచ్చింది. ఇచ్చినాక తర్వాత నీ ఎటు తీసుకెళ్ళాలి, హైదరాబాద్ తీసుకెళ్ళాలేమో అని అన్నారు. హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉండిద్దో మాకైతే తెలీదు. నాకైతే చదువు లేదు, ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలీదు. మళ్ళీ ఏడకొచ్చినాక మా బావగారు అన్నారు, చెన్నై తీసుకుపోండి, అక్కడైతే బాగా ట్రీట్మెంట్ జరిగిద్ది అన్నారు. ఈడకొచ్చినాక అడియారు తీసుకొచ్చినాక పాత హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయినాక మా అబ్బాయి పడిపోయాడు. బెడ్ లేక మళ్ళీ మా అబ్బాయికి 20 లక్షలు డబ్బులు కట్టమన్నారు. 20 లక్షలు కట్టాలంటే ఎలా చేయాలో కూడా అర్థం కాలేదు. మేమైతే మా ఊరు పల్లెటూరు, మా పల్లెటూరు నుంచి మాకు పని చేసుకుంటేనే 5,000 నోట్లకు పోతాయి, లేకపోతే లేదు. మా ఆయన ఆటో తోలుతాడు, ఆటో తోలితే ఒకరోజు ఉంటే ఉండిద్ది, ఒకరోజు అయితే ఉండదు. మేము చాకరీ చేసుకొని మేము బతికించుకుంటున్నాం నాకు 2 బిడ్డలని. ఇంకా తర్వాత డాక్టర్ల కాడికి వచ్చినాక ఇక్కడ చిన్నపిల్లలకి హాస్పిటల్ కాడికి తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళినాక అక్కడ డాక్టర్ల గారు 20 లక్షలు ఉంటేనే మేము జాయిన్ చేసుకుంటాం, లేకపోతే జాయిన్ చేసుకోమన్నారు. దాంట్లో ఒక్కటి కూడా కాదు, ఒక ట్రీట్మెంట్కి అయితే చేయగలము. గుండెల్లో గడ్డ ఉంది, బోన్ క్యాన్సర్ అయ్యి ఉండి, బ్లడ్ క్యాన్సర్ అయ్యి ఉండి కూడా ఎట్లా చేయమంటావని చెప్పి మేడం తిట్టింది నన్ను. తిట్టినాక ఇంకా అది గార్గి మేడం అని ఒక మేడం ఉంది, పెద్ద మేడం. ఆ మేడం నన్ను నెట్టి వేసినా కూడా నేను ఏం చేయలేదు, స్థామతలో ఉన్నా. నేను కాళ్ళు పట్టుకున్నా కూడా దయ చూపించిపోయినా కూడా డాక్టర్ బాలాజీ సార్ తీసుకొని వెళ్ళిపోయింది. మీ పిల్లడికైతే చేతికి చక్కెర అన్నారు. చేతికి చక్కెర అన్నా కూడా వెంకట సార్ అన్నాడు. తర్వాత ఎట్టకట్టు చూద్దాంలే, అట్టి పెట్టండి అన్నారు. ఎట్ట పెట్టమన్నా కూడా తర్వాత అయినా ట్రీట్మెంట్ మేము చేయమన్నా కూడా నాకు ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాక నేను దేవుడు ఇక్కడ హాస్పిటల్ కాడ పెద్ద చర్చి ఒకటి ఉంది, అది తమిళ చర్చి. ఆ చర్చి కాడికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకున్నాను. నాకు వచ్చి రాని నేను ప్రార్థనే నేను చేశాను. దేవుడు నా మొర ఆలకించి అమ్మని నాకు దగ్గర చేర్చినాక నువ్వు ఎలాంటి ఇబ్బంది పడొద్దు పాప, నేనున్నాను నీకు, దేవుడు నీకు స్వచ్ఛపడతాడు, బిడ్డకి కూడా ఏ ఇబ్బంది లేకుండా నీకు చేస్తాడు, నీ బిడ్డని క్షేమంగా ఇంటికి చేర్చుతాడు అని అంది. అన్నాక కూడా తర్వాత నాకైతే నమ్మకం కుదరలేదు. ఇంకా బాలాజీ సారు ఇంకా మా వాళ్ళందరిని పిలిపించి చేయి దాటిపోయింది. లాస్ట్ ఇయర్కి వచ్చేసింది. ఆ గుండెలో గడ్డ ఎలా పగిలిపోయి తల మీదకి పోయిద్దో, లేకపోతే ముక్కులోంచి బ్లడ్ వచ్చిద్దో, లేకపోతే చెవులోంచి బ్లడ్ వచ్చిద్దో తెలియదు అన్నా కూడా నాకేం భయపడలేదు. గొప్పగల దేవుడు నా అండగా ఉండాలే.
ఆ దేవుడు ఎట్ట సాయం చేస్తాడులే అనుకున్న నమ్మకం నాకు దయచేలిగింది. ఇంకా తర్వాత ఎట్టయినా సరే సార్ కాడికి తీసుకెళ్ళింది. నేను ఇంతవరకు ఆయన చూడలేదు. ఆ సార్ పేరు ఏంటంటే, ఆ సార్ పేరు ఏంద్రా, ఈయన సాల్మన్ రాజు గారు అని, సాల్మన్ రాజు గారు కాదు, టీవీలో కనపడతాడు సారు. ఆ సార్ పేరేందో నాకైతే తెలియదు. ఆ సార్ కాడికి వెళ్ళి తీసుకెళ్ళింది ఇక్కడ అమ్మ. ఆ సార్ ఇంకా తర్వాత నీకెందుకు భయపడుతున్నావు, మహేష్ బాబు సినిమాలో హార్ట్ హీరో పేరు పెట్టావు, ఏం భయపడద్దని. మా అబ్బాయికి ఇంతవరకు తెలీదు. మా అబ్బాయికి 3 ఉండి అని కడుపులో, వాడికి ఇంతవరకు తెలీదు. ఆ సార్ చెప్పినాక గట్టిగా హజ్ చేసుకొని నీకేం కాదని రూమ్కి తీసుకెళ్ళినాక నేను చచ్చిపోతానేనమ్మా అని నన్ను అడిగాడు నా బిడ్డ. నేను దానికి కూడా నేను భయపడలేదు. దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు స్వచ్ఛపరుస్తాడు అని నేను చెప్పాను. నాకు ఎవరు సాయం చేసినా చేయకపోయినా దేవుడా నీవు ఉండవు, నీకు అండగా ఉన్నాను నేను, నాకు దగ్గర పచ్చను, నీకు ఏం కాదు పాప నేను ఉన్నానని అమ్మ చెప్పింది. నాకు కూడా నా బిడ్డ కూడా నాకు నమ్మకం లేదు, నేను చచ్చిపోతానేమో అని భయపడ్డాడు వీడు. అయినా నేనేం భయపడలేదు. దేవుడిని అన్నాను, తండ్రి నేను మా ఊరు పోగానే నేను బాబుషన్ తీసుకుంటానన్నాను. తీసుకున్నాను. ఆయన మాట నేను నిలబట్టాను. ఆయన నాకు మాట ఇచ్చాడు. నా బిడ్డ నాకు స్వస్థత ఇచ్చి నేను నీ బిడ్డకు నీకు ఇంటికి చేరుస్తానన్నాడు. ఇస్తే నా బిడ్డ ఈపోతే నీ బిడ్డ నేను గొప్పగా చెప్పాను. అయినా నేనేం చేయలేదు. నేను ఆశలు వదిలేసుకున్నాను. దేవుడు మాత్రం నాకైతే ఆ ఆశ మాత్రం నేను తీసివేయలేదు. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నాకు బిడ్డకి ఇది ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాను. నేను నమ్మటానికి ఏం బాధ లేదు అని నేను అనుకున్నాను. నేను సాక్ష్యంగా నేను ఎడకు చెప్పుకున్నాను. తండ్రి, ఎందుకంటే తండ్రి నేను నిన్ను నమ్మటానికి నాకు బిడ్డకి ఈ పరీక్ష పెట్టావు అనుకుంటున్నాను. నేను దానికి కూడా నేను ఏడవట్లేదు, నేనైతే భయపడలేదు. గుండె ధైర్యంతోనే నేను నిలబడ్డాను. ఆ ధైర్యం కూడా నువ్వు ఇచ్చావు నాకు అని నేను దేవుడికి నేను మొరపెట్టుకొని మా ఊర్లో కూడా నేను అంతగా నమ్మలేదు. నా ఊరు నమ్మకుండా నేను దేశంగా కాకుండా దేశంలో ఈ చెన్నై కాక భాష కాక భాషలో నేను ఉన్నాను. దేవా నేను ఎలా మార్చుకోగల కూడా నాకు అర్థం కాలేదు. అయినా వాళ్ళు తమిళంలోనే చెబుతున్నారు, నాకైతే అర్థం కాలేదు. ఇంగ్లీష్లో మాట్లాడితే నాకైతే అర్థం కాలేదు. అయితే నేను ఎలా మాట్లాడాలో ఎలా చేయాలో కూడా నాకు తెలియదు తండ్రి. అదంతా భారం నీకే వదిలేస్తున్నాను నేను చెప్పుకున్నాను. అంత దూరం నా బిడ్డను తీసుకొని ఎక్కడికి వచ్చానంటే ఇది దేవుడు గొప్పతనమేను. దేవుడికి నేను ఎంతో రుణపడి సూత్రాలు చెప్పుకొని ముగించుకుంటున్నాను.